ఇంకోటి అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే మాట ఈ రోజు వరకు ఒక్కటి కూడా మాట్లాడలేదు 21 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలన్నది కానీ అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా పెట్టట్లేదు. వీళ్ళు పెడుతున్నారు కావాలనుకుంటున్నారు అనుకోండి. అది ఒకటే ఏంటంటే వాళ్ళ మంత్రుల్ని నిలదీయట్లేదా మరి. ఇప్పుడు ఆ లెక్కనైతే భుజల గోపాలకృష్ణారెడ్డి హోంమంత్రినే కదా అడిగినట్టు, అది ఇన్స్పెక్టర్ సంబంధించి కోనరావు కుమార్ అయినా వాళ్ళ డిపార్ట్మెంట్లకు సంబంధించినవి కదా అడిగింది. ఒకటి ఓ రకంగా కరివిద్దాం, సంతోషపడదాం. ప్రజాస్వామ్యంలో సమాధానం రాబట్టాల్సిన వేదిక అసెంబ్లీని. అందులో ఏం దుర్భాషలాడలేదు, లేదా ప్రభుత్వాన్ని వాళ్ళు ఏమీ డినై చేసుకోవట్లేదు. ఓన్ చేసుకుంటూ మా ప్రభుత్వంలో కూడా మీరు ఎట్టా చేయడం ఏందా అని అడుగుతున్నారు. సొల్యూషన్ క్లియర్ చేయండి. అది దానికి ఈ సొల్లి కబుర్లు ఎందుకు రాయడం పేపర్లు? నీచ జర్నలిజం అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారిపోయారు వాళ్ళు. ప్రతి దాంట్లో ఒకే ఇంటెన్షన్తో రాస్తున్నారు. బాబు గారు సేఫ్, బాబు గారు సేవ్, మిగతా పార్టీలో ఉన్నోళ్ళు దొంగలే, బాబు లోకేష్ మాత్రమే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు, వాళ్ళని దారిని పెట్టేటటువంటి మాస్టారు. అదే సందర్భంలో ఇక అవతల పార్టీలో వాళ్ళు అయితే బతకడానికి అనర్హులు. ఈ టైపులో జర్నలిజం ఎంతకాలం పాటు మోస్తారు, ఎంతకాలం పాటు మోసం చేస్తారు పబ్లిక్ ని. అంటే వ్యక్తిగత అంశాలు సభలో ప్రస్తావన ఏంటి? నేను అనేది అది చంద్రబాబు గారు వాళ్ళని పిలిచి మాట్లాడతారు కదా. అసెంబ్లీలో పిలిచి మందలించారు, పిలవలేదు. అక్కడికి పిలిస్తే తెలుగుదేశం పార్టీ ఇస్తుందిగా ప్రకటన. అవును, ఎట్లెట్లా వీళ్ళతో చెప్పారని. మరి పార్టీ ఇవ్వలేదే ప్రకటన. పార్టీ ఇవ్వకుండా వీళ్ళు రాసి